ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రెండు రాష్ట్రాల్లోని దాదాపు 400 గ్రామాలు నీటిలో మునిగిపోవడంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇక ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మా ప్రతినిధి సత్యనారాయణ మరింత సమాచారం అందించారు. సత్యనారాయణ చెప్పండి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సాధారణ కంటే అత్యధిక వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. గత 2 రోజుల నుండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎగువ నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టులన్నీ నిండు కుండలుగా మారిపోయాయి. జలకిలను సంతరించుకున్నాయి. దీంతో వాగులు వంకలు చెరువులలో భారీగా వరద నీరు చేరింది. గోదావరి ప్రాణహిత నదులు ఉప్పొంగి పొరుతున్నాయి. ఈ క్రమంలో జిల్లాలోని వాగులు వంకలు పొంగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడగా అటు వాగులు వంకలు ఉప్పొంగి పొరలడంతో రాకపోకలైతే తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా చెరువులు ప్రాజెక్టులు నిండుకుండలు కల్పిస్తున్నాయి. మనం ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఏదైతే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనైతే ఇటు ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. భారీ వర్షాలకు జిల్లా కేంద్రాలతో లోతట్టు ప్రాంతాలన్నీ నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారుల సూచనల మేరకు ఇరిగేషన్ అధికారులు అలర్ట్ చేశారు. ఇటు భారీగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగానైతే కడెం గేట్లు 10 గేట్లను ఎత్తడంతో ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు తాకిడి పెరిగింది. మనం ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ప్రాజెక్టులోని పూర్తి స్థాయి నీరు చేరడంతో నిండుకుండను కల్పిస్తుంది. మంచిర్యాల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20.17 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి మట్టం 18.8139 ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 148 మీటర్లకు గాను ప్రస్తుతం 147.51 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టు ఇన్ఫో 5,08,275 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు అవుట్ లో 6,10,000 క్యూసెక్ల నీటిని 62 గేట్లకు గాను 30 గేట్లు ఎత్తి గోదావరి నది దిగువకు 6,10,000 క్యూసెక్ల నీటిని దిగువకు గోదావరిలోకి వదులుతున్నారు. దీంతో గోదావరి పొంగి ప్రవహిస్తుంది. దీంతో గోదావరి జలకలను సంతరించుకుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సమీపంలోని వరద నీరు చేరింది. గోదావరిలో నీటి ప్రవాహం రాళ్లవాగు ఉప్పొంగి ప్రవహించడంతో పాటు లోతట్టు ప్రాంతాలైన ఎన్టీఆర్ నగర్, ఎల్ఐసి కాలనీ, రామ్ నగర్ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇటు ఏదైతే లోతట్టు ప్రాంతాల ప్రజలైతే అప్రమత్తం చేస్తున్నారు. ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్ తో పాటు మున్సిపల్ కార్యాలయాలు కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అయితే వర్షాల కారణంగా జిల్లాలోని శ్రీరాంపూర్, పంతమరి, బెల్లంపల్లి, సింగరేణి డివిజన్ లో ఓపెన్ కాస్ట్ గనుల్లో తవ్వకాలు నిలిచిపోయాయి. ఓపీ మట్టి తొలగింపు పనులకు ఆటంకం ఏర్పడుతుంది. 3 ఏరియాలో శ్రీరాంపూర్, ఇందారం, శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, మన్నమరి, గోలేటి, కైరుగుడ బోసిపులలో దాదాపు 13 కోట్ల విలువైన బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లగా సుమారు 4 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ వెలికితీత పనులు అయితే నిలిచిపోయాయి. అటు పెద్దపల్లి జిల్లాలో రామగుండ, మంతిరి బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లగా ఓబీ వెలికితీత పనులు కూడా నిలిచిపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు అటు పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షాలకు వాగులు వంకలు గొర్రెలు ఉప్పొంగి పొర్లుతున్నాయి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపులో ఒక వ్యక్తి మరణించినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా జనజీవనం అయితే స్తంభించిపోయింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. మొత్తం మీద ఏదైతే అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుండి బయటికి రావద్దని అయితే అధికారులు సూచిస్తున్నారు. మొత్తం మీద ఇది ఉమ్మడి జిల్లాలోని తాజా పరిస్థితి. సత్యనారాయణ, థ్యాంక్ యూ.